బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆ గురువుల యొక్క వైభవం తన మనస్సులో ఉండిపోయింది అమ్మవారికి. అందుకని ఇవాళ గురువుల్ని స్తోత్రం చేస్తున్నాడు. పైకి మేఘం, ఆంతరమునందు గురువు. ఆ గురువు చేసేదేమిటి? అందరిలా తాను లౌకికమైనటువంటి భోగమును అపేక్షించడు. సమస్త అందుకే మహాత్ముల గురించి భగవద్గీత చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడింది. యానిషా సర్వభూతాని తస్యా జాగ్రత్త సంయమి యస్యా జాగ్రత్త భూతాని సానిషాహ పశ్చతో మునేహి అంది. అందరూ చీకట్లో ఉంటే ఆయన వెలుతురులో ఉంటాడు. అందరూ వెలుతురులో ఉంటే ఆయన చీకట్లో ఉంటాడు. అందరూ విషయ ప్రపంచంలో లంపటం అయిపోయి సంసారములో మగ్నులైపోతే ఆయన ఒక్కడు పరమాత్మ గురించి ఆలోచించుకుంటుంటాడు. ఆయన పరమాత్మ యొక్క గుణ విభూతులలో లయమైపోయి ఉంటాడు. అందరూ సామాన్య ప్రపంచంలో పుట్టి పెరిగి లయమైపోతుంటే ఆయన ఒక్కడు భగవంతుని యొక్క గుణములను అనుభవిస్తూ వాటిని పంచిపెడుతూ జీవితాన్ని గడుపుతుంటాడు. అందుకని గురువు యొక్క జీవితమే త్యాగం. అందరిలా ఆయన జీవితాన్ని ఆయన గడపడు. ఆయనకి ఎప్పుడు భగవంతుని గురించినటువంటి ఆలోచన. ఆయన ఏం చేశాడు? అందరూ బయట ఉన్న నీరు తాగుతున్నారు, ఆయన సముద్రంలో మధ్యలో ఉన్న నీరు తాగాడు. అసలు సముద్రపు డొడ్డుకి వెళ్లి నీరు తాగడమే మహా కష్టం. ఎందుకని? కటిక ఉప్పు ఆ నీరు. బయట లౌకికమైనటువంటి ప్రపంచములో ఉన్న విషయ సుఖములను అనుభవించడం ప్రతివాడికి హాయి. కానీ ఆ తీపి వెనకాతల విషం ఉంటుంది. విషయంలో విషం ఉంది, కానీ ఈ ఉప్పులో అమృతం ఉంది. అందుకని గురువు కారణజన్ముడు. ఆయన చాలా క్లేశపడి గహనమైనటువంటి సముద్రం మధ్యలోకెళ్ళి కడుపు నిండా తాగుతాడు. అంటే అనంతమైనటువంటి వేదరాశిని, ఉపనిషత్తుల్ని, అష్టాదశ పురాణాల్ని, అనేక విషయాల్ని గురువులకి శుశ్రూష చేసి తాను కష్టపడి పఠించి సంతతము వాటిని మనసులో మననము చేసుకుని వాటి యందే పరిశ్రమ చేసి వాటిని అనుభవించి మనస్సులో భావములు తిష్ట వేసి ఉంటాయి. అంతగా వాటినన్నింటినీ తాను అధ్యయనము చేసి వాటిని తీపి అయినటువంటి నీటిగా మారుస్తాడు. ఎంత తీయగా మారుస్తాడంటే పక్షీచ శాఖా నిలయ ప్రహృష్ట పునః పునశ్చోత్తమ శాంతవాది సుస్వాగతాం వాచ ఉదీరయాన. ఆయన పక్షి. పక్షి అంటే రెండు రెక్కలతో ఎగురుతుంది. అలా జ్ఞానము కర్మ అన్న రెండు రెక్కలతో ఆయన ఎగురుతూ ఉంటాడు. ఎక్కడ? ఆకాశం. ఆకాశం అంటే అంటే విష్ణువు, కాశ్ అంటే ప్రకాశించడం. విష్ణు పథంలో తిరుగుతాడు. అందరూ భూమి మీద సంసారంలో తిరిగితే ఆయన సర్వకాలముల యందు పరబ్రహ్మమునందు విహరిస్తూ ఉంటాడు. విహరిస్తూ శాఖా నిలయ, చెట్టు మీద కూర్చుంటాడు. ఏమిటా చెట్టు? వేదము యొక్క శాఖలలో కూర్చుంటాడు. ఎప్పుడు ఆ వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి విషయములను మనసులో మననము చేసి మురిసిపోతూ ఉంటాడు, ఆనందపడిపోతుంటాడు. ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా ఏం చేస్తున్నా లోపల మాత్రం భగవద్గుణానుభవాన్ని పొందుతూ ఉంటాడు. లోపల రమించిపోతుంటాడు, కవ్వం పెట్టి తిప్పుతూ ఉంటాడు, చిలుకుతూ ఉంటాడు. ఆ గుణ వైభవాన్ని తాను అనుభవించి ఆనందపడిపోతుంటాడు. ఇవి చెప్పవలసి వచ్చినప్పుడు ఒక్కసారి తన నోటి వెంట గంగా ఝరీ ప్రవాహంలా మాట్లాడతాడు. ఆ మాట్లాడటంలో ప్రహృష్ట. ఆయనకి ఇది పొందాలని కోరిక లేదు. ఆయనకి బ్రహ్మము తప్ప వేరొకటి అక్కర్లేదు. అందుకని ఎప్పుడు తృప్తితో ఉంటాడు, నిత్య తృప్తి. ఆయనకి ఏం అక్కర్లేదు, ఆయన ఏం కోరుకోడు. నేను ప్రహృష్ట పునః పునశ్చోత్తమ శాంతవాది. భయపెట్టాడు. భగవంతుడంటే అంతటి వాడురా, నువ్వు ఇన్నాళ్ళు పాపాలు చేశావు, నువ్వు మహాపాపివి, నువ్వు నాశనం అయిపోతావని మాట్లాడతావు. పునః పునశ్చోత్తమ శాంతవాది. అయ్యో పరమేశ్వరుడు మహోదారుడు రా, ఒక్కసారి స్వామి అంటే చాలరా, పలకడానికి సిద్ధంగా ఉన్నాడు రా అని మంచి మాటలు మాట్లాడతాడు. సాంప్రదాయగతంగా వచ్చినటువంటి మంత్రములను మాత్రమే ఉపదేశం చేస్తూ ఉంటాడు. అదిగో అటువంటి గురువున్నాడే, ఆ గురువుకి నువ్వేమిచ్చి రుణం తీర్చుకుంటావు? ఆ గురువు అటువంటి గహనమైన సముద్రములోకి వెళ్ళి ఆ వేదములలో ఉపనిషత్తులలో చెప్పిన విషయాల్ని తాను తాగి తీయటి నీటిగా మేఘం మార్చినట్టుగా వినగానే ఆనందము కలిగేటటువంటి పన్నీరుగా పానకంగా మార్చి తాను నిరాధారమైన ఆకాశంలోకి వచ్చి, ఆకాశం అంటే పరబ్రహ్మమునందు తాను నిలబడి అక్కడ నుంచి వర్షించినట్టుగా తన నోటి వెంట తాను అనుభవించిన భగవంతుని గుణ రూప విభూతులను వాక్యములుగా మార్చి వర్షిస్తాడు. ఆ వర్షించడానికి ఏది ఆధారం? గురువుకి. గురువుకి ఆధారం పరమాత్మే. కేవలం ఆయన పాదములు పట్టుకున్నాడు, ఆయన వర్షించాడు. ఈయన వర్షించడానికి ఆధారం ఇది. ఈయనకి పరమాత్మయే ఆధారం. ఎందుకని? వాక్కు ఎక్కడి నుంచి రావాలి? వాక్కు ఊపిరిలోంచి రావాలి, వాయువులోంచి వాక్కు వస్తుంది. ఎందుకని? వాక్కు నాభి దగ్గర బయలుదేరుతుంది ముందు. ఇక్కడ బయలుదేరినటువంటి వాయువు నాభి నుంచి బయలుదేరి సహస్రారం దగ్గరికి వెడుతుంది. వెడితే సహస్రారము మార్గం ఇవ్వకుండా వెనక్కి తోసేస్తుంది. తోసేస్తే వెనక్కి వచ్చినటువంటి వాయువుని తన నాలుకతో నొక్కుతాడు.
ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎంత మోతాదులో ఎలా నొక్కితే ఆ అక్షరములు బయటికి రావాలో అలా నొక్కడము చేత ఆ అక్షరములు పదములు వాక్యములై తాను లోపల అనుభవిస్తున్నటువంటి విషయములు వాక్యములలో అర్థముగా ప్రతిపాదింపబడి బయటికి వచ్చి మీ కర్ణ పుటములలోంచి లోపలికి చేరి ఇక్కడ నేను అనుభవించిన భావాల్ని మీ చేత అనుభవింపజేస్తుంది. అందుచేత ఈ లోపల ఉన్న భావములు మీ చెవులలోకి వాక్యములుగా రావడానికి ఆధారమైనది వాయువు. ఈ వాయువు పైకొచ్చినప్పుడు ఆ నాలిక మారి నొక్కడంలో తేడా వస్తే, అందుకని సరస్వతి నాలుక మీద నర్తించిందంటారు. తేడా వస్తే ఇక్కడ ఉన్న భావం అక్కడికి అందదు. ఇక్కడ ఊపిరి సరిగ్గా లోపలికి బయటికి ప్రసరించడంలో తేడా వస్తే ఉపాధి సహకరించలేదు కనుక తాను అనుభవించినటువంటి విషయాల్ని వ్యక్తం చేయడంలో ప్రమాదములకు లోనవుతాడు, ఇబ్బంది పడి చెప్పలేకపోతాడు. అందుకని ఈయన దేని మీద ఆధారపడ్డాడు? వాయువు మీద ఆధారపడ్డాడు. ఆ వాయువు ఎక్కడుంటుంది? సర్వవ్యాపకం. అనంతమై సర్వవ్యాపకమైనటువంటి వాయువు మీద తానాధారపడినట్టే గురువు కూడా సర్వకాలముల యందు భగవంతుణ్ణి ఒక్కనే ఆధారంగా చేసుకుంటాడు తప్ప ఆయనకి ఇతరములు ఆధారములు కావు. అందుకని సముద్రములోకి వెళ్లి ఆ నీటిని తాగి తీయటి జలములుగా మార్చి ఎక్కలేక నిండు గర్భిణి నాచు పట్టిన నేల మీద నిండు బిందెని చంకలో పెట్టుకుని నడిచి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేస్తుందో అంత జాగ్రత్తగా అడుగులు వేసి పైకెక్కుతంట. ఎందుకని? తాను తరించని వాడు వేరొకల్ని తరింప చెయ్యలేడు. తన ప్రవర్తనలో తేడా వచ్చిందా, అన్యోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, మీకు చెప్పమంటే అమాయకులు కనుక రాత్రి 12 వరకు చెప్తాను. కానీ మహాపురుషుల స్థితి అది కాదు. ముందు తమ ఆచరణని దిద్దుకుంటారు, తమ నడువడి దిద్దుకుంటారు. అందుకని అడుగు తీసి అడుగు వేస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకని చాలా జాగ్రత్తగా మెల్లమెల్లగా తాను మెట్లెక్కి విష్ణు పథంలో విహరిస్తాడు. విహరించి వారు అడిగారని వీరు అడగలేదని లేకుండా మేఘము ఎలా వర్షించిందో అలా ఎవరైనా కనపడి ఏమండి అని అడగడమే తరువాయి వర్షించేస్తాడు. ఎందుకని వర్షించడానికి? విద్య కంఠగతం, తన హృదయమునందు అనుభవింపబడి ఉంది. అందుచేత నోటి వెంట జరి కింద ప్రవహిస్తుంది. ప్రవహించి కురిపించేస్తాడు ఆ వర్షాన్ని. ఆ వర్షము పడేటప్పుడు ముఖ్యంగా వర్షజలం ఎక్కడ తేలిపోతుంది? బాగా లోతైనటువంటి ప్రాంతములకు వెళ్ళి నీరు నిలబడుతుంది. గురువులు చేసినటువంటి ఉపదేశముల వల్ల ఎక్కువ ప్రయోజనాన్ని పొందేది ఎవరో తెలుసా? అప్పటి వరకు భగవంతుని పట్ల ఆభిముఖ్యము లేని వారు ముందు ప్రయోజనాన్ని పొందుతారు. అరే రే, ఇన్ని మాటలు చెప్తున్నాడు రా, మనం కూడా వెళ్ళొక నమస్కారం చేస్తే తప్పేమిటి దేవాలయానికి అని ఆయనలో మార్పు వచ్చింది. అందుకని బాగా అప్పటి వరకు హీన సంస్కారముతో ఉండిపోయి సంసార మగ్నులైన జీవులు తరిస్తున్నారు. అందుకని లోతైన ప్రాంతములలోకి వెళ్లి వర్షపు నీరు నిలబడుతోంది. ఆ మేఘము వచ్చి వర్షించలేదనుకోండి, ఆకాశంలో వర్షించకపోతే అనేక రకములైనటువంటి రోగములు ప్రబలిపోతాయి. అన్నిటినీ మించి మనకి వేసవికాలం వస్తుంది. ఎంత తాపం అంటే ఎప్పుడు వస్తుందా వానాకాలం, ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తాం. చూడగా వర్ష ఋతువు వచ్చి సాయంకాలం ఆకాశం నల్లని మేఘములతో నిండిపోయి కృతకముగా చీకటి ఏర్పడి తళుక్కున మెరుపు మెరిసి వాన ప్రారంభం అయిందనుకోండి, ఎంత సంతోషమో, లోపల ఈ తాపం చల్లారిపోతుంది. అలా మహాపురుషులైనటువంటి వారు తీర్థయాత్రలనేటటువంటి మిష పెట్టుకుని, శిష్యుల దగ్గర సంచారం అనేటటువంటి మిష పెట్టుకుని, వారు అన్ని ప్రాంతములను వారు కష్టపడి వారు పర్యటించి, ఎందుకని వారు కోరుకునేటటువంటిదేం లేదు. ఒక్కొక్క మహాపురుషుడు పడేటటువంటి కష్టాలు చూస్తే ఆశ్చర్యపోతాం. కాకినాడ వస్తుంటారు ఒక మహాపురుషుడు, ఒక ఆయన ఉన్నారు. ఆయనని పరీక్ష చేసింది ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక ఆవిడ భోజనానికి పిలిచింది భిక్షకి. పిలిస్తే ఆయన వెళ్ళారు. వెడితే ఇన్ని చెప్తున్నారు కదా, సన్యసించారు కదా, ఈయన యొక్క గొప్పతనం ఏమిటో చూడాలనుకుంది. పచ్చి క్యాబేజీ తరిగి విస్తట్లో పెట్టి స్వామి స్వీకరించంటారు. ఆయన చాలా సంతోషంగా, ఆ మనస్సులో మార్పు ముఖంలో కనపడకూడదు. ప్రహృష్ట, మనకి కష్టం, సుఖం, వాళ్ళకి ఎప్పుడు అన్ని పరమాత్మయే. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అందుకుని మహాత్ముల్ని పొగడకపోతే పీడాపోయేది. మహాత్ముల్ని చిన్న చూపుడడం, మహాత్ములు తక్కువ చేసి మాట్లాడడం ప్రమాదకరం. కృతజ్ఞత బ్రహ్మజ్ఞేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితాసుద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు కిష్కింధకాండలో లక్ష్మణుడు. బ్రహ్మజ్ఞేచ, నువ్వు బ్రహ్మహత్య చేశావా? నిష్కృతి ఉంది. బ్రహ్మజ్ఞేచ సురాపేచ, కళ్ళు తాగిన వాడికి ఉంది నిష్కృతి. దొంగతనం చేసిన వాడికి నిష్కృతి ఉంది. మహాపురుషుల దగ్గర ఉపకారమును పొంది వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదివి వాళ్ళు ఇచ్చిన మార్గంలో నడిచి వాళ్ళని దూషిస్తే కట్టి కుడుపుతుందా పాపం. మహాత్ముల జోలికి వెళ్ళకూడదు, వాళ్ళని నిందించకూడదు. నువ్వు నమస్కారం చేయకపోతే ఓ పీడ వదిలిపోయింది అక్కడతో, కానీ వాళ్ళని మాత్రం నిందించకూడదు, మహాపరపాటు. అందుచేత గురువంటే గురువే, అజ్ఞానాన్ని తొలగించగలిగినటువంటి దీపం ఆయన.
అందుకని ఆ తల్లి అంత ఆర్తితో ప్రార్థన చేస్తోంది ఆ గురువు యొక్క వైభవాన్ని. ఆ గురువు ఏమి కోరి వచ్చాడు? ఆయనకి పచ్చి క్యాబేజీ పెట్టింది ఆవిడ. ఆయన ఏం బెంగపెట్టుకోలేదు. తాను తినగలిగినంత ఆ పచ్చి క్యాబేజీ తిని చేతులు కడుక్కున్నారు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియోగర. కాళ్ల మీద పడిపోయింది ఆయన. మహానుభావ, తెలియక ఇలాంటి పరీక్ష చేశాను, నన్ను మన్నించండి అని. ఎందుకమ్మా మన్నించడం? నువ్వు చేసింది తప్పే ఉంది. నేను విశాఖపట్నంలో భీమునిపట్నంలో ఒక సన్యాసిని చూశాను. ఎంత ఆశ్చర్యం అంటే, ఆయనకి కడుపులో వేసిన ఆకలి ఆయనకి ఒక రోగం. ఆయన ఒక గంటన్నర సేపు మాట్లాడారు. మేము 15 మంది వెళ్ళాం. అసలు ఆయన ఎక్కడ ఉండరు, ఎక్కడ కొండ గుహల్లో రాళ్లలో ఉంటారన్నారు. ఆ రోజున మా అదృష్టహేతు ఏమిటో తెలియదు కానీ ఆ రోజున మేము కొండ సగం ఎక్కేటప్పటికీ ఓ బండ కింద కూర్చుని గేదెలు కాసే పిల్లతో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే ఒక గంటన్నర సేపు శరీరం గురించి ఆయన మాట్లాడారు. అసలు ఆయన ఎప్పుడు మాట్లాడత, అలాంటి వారు ఎందుకు మాట్లాడారో తెలియదు, మాట్లాడారు గంటన్నర సేపు. మహానుభావుడు నా జీవితంలో మర్చిపోలేదు. అన్ని గొప్ప విషయాలు మాట్లాడి, ఆకలి వేస్తే అలా నడిచొస్తూ ఆవు కుడితి తాగుతుంటే అది తాగేంతసేపు చేతులు కట్టుకుని నిలబడ్డారట. ఆ ఆవు కుడితి కడుపు నిండా తాగేసి ఇంకా కుడితి తాగదిహ అని నిర్ణయించుకున్నాక ఆ మిగిలిన కుడితి తాను తాగి వెళ్ళిపోయాడు. వారికి ఇది త్రాగవచ్చా, ఇది తినకూడదా అని కూడా ఉండదు. ఆ స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు మహాపురుషులు. వాళ్ళకి పేరు పెట్టడం, వాళ్ళకి పద్దులు పెట్టడం, వాళ్ళని విమర్శించడం గొప్ప విషయాలు కావు. ఆ స్థాయికి ఎదగడం గొప్ప. ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతావో నీకు తెలియదు, ఎందుకు వచ్చావో తెలియదు. అసలు నీ పేరు, నీ శరీరం తెలుసుకోవడానికి నీకు 15 ఏళ్లు పడుతోంది. నీకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత చితి మీద పెట్టాక ఓసారి కాలిపోతావు, చింతతో ప్రతినిత్యం కాలిపోతున్నావు. ఈ మధ్యలో ఉన్న కాసేపటి యవ్వనంలో నీకు ఎంత అల్లరు. వయసిగతే కక్కామ వికార సుష్టే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కష్టంసార అంటారు శంకరాచార్యులు వారు. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ పిచ్చి? వయసిగతే కక్కామ వికార. ఇలా ఉండిపోతుంది అనుకుంటున్నావా శరీరంలో బలం? మాకురుదన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమితమఖిలం భిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. బలమత్తరమైన కాలస్వరూపమై పరమాత్మ నడుస్తున్నారు వెనకాతల. ఆ కాలగతిలో నీ యవ్వనం నశించిపోతుంది, శరీరం శిథిలమైపోతుంది. ప్రజ్వరుడు వచ్చి కోట బద్దలు కొడతాడు. ఆనాడు నిన్ను పలకరించే వాళ్ళు ఉండరు. యవత్విత్తో పర్జన శక్త స్థావందిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాకోపిన పృచ్చతికే. అయ్యా బాగున్నారా అని అడిగేవాళ్ళు ఉండరు. గుర్తుపెట్టుకోరా, ఎందుకు వచ్చిన తాపత్రయం? అటు నటించి పట్టుకోవలసిన వాడి పాదాలు పట్టుకో అంటారు. అలా పట్టుకున్న వాళ్ళు మహాపురుషులు, గురువులు. వాళ్ళు మనకి మార్గం చూపించినటువంటి వాళ్ళు. అందుకని అదిగో ఆ నిరాధారమైనటువంటి ఆకాశములోకి వచ్చి వర్షించేస్తే ఇంత కష్టపడి గురువులు చెప్పినా అందరికీ అవి ప్రయోజనం కలగవుతాయి. ఇంత కష్టపడి గురువు చెప్తే ఆ చెప్పినటువంటి గురువు చెప్పినటువంటి మాటలు కొందరికి మరింత పాషండులు అవుతారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు సర్వం బ్రహ్మమిదం జగత్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే వెనక నుంచి ఒక ఆయన వచ్చాడు. వచ్చి, స్వామి అంతా బ్రహ్మమేనని కదా అంటున్నారు, ఈ శరీరం కాదు అని కదా అంటున్నారు అని ఒక కత్తోటి తువ్వాల్లోంచి తీసి గభాలను చేయి నరికేశాడు. నరికేస్తే రక్తధారలు కారిపోతున్నాయి. మీరు కాదు కదా స్వామి చేయి నరికేశాను, ఏమిటి మీకు ఇబ్బంది అన్నాడు. సదాశివ బ్రహ్మేంద్రుడు చూసి ఒక నవ్వు నవ్వి, ఎప్పటివారో కాదు సదాశివ బ్రహ్మేంద్రులు, ఒక నవ్వు నవ్వి, అవునాయనా నేను చెప్పింది నీకు ఇంతవరకే అర్థమైంది, సరే కానీ యథార్థం అంతే అని వెళ్ళిపోతున్నారు. గభాలను వచ్చా చెయ్యి అంటుకుంది. వెనక చూసేవాడు ఒకడు ఉంటాడు. అటువంటి వాళ్ళకి ఆయన మీద పూనిక, ఇటువంటి వాళ్ళ మీద పట్ల వాళ్ళకి భయం ఉండదు. అందుకని అదిగో అటువంటి మహాపురుషులంటే వాళ్ళు. అందుచేత అటువంటి మహాపురుషులు ఆ నిరాధారమైనటువంటి ఆకాశంలోకి వచ్చి మేఘం వర్షించిన తరువాత మేఘం ఎవరి కృతజ్ఞత అడుగుతోంది చెప్పండి? మేఘం యొక్క వాన జిల్లేడు చెట్టు మీద పడితే ఆకులు రాలిపోతాయి. అందరికీ పనికొచ్చిన వాన జిల్లేడు చెట్టుకు పనికి రాకుండా పోయింది. ఒక గురువు యొక్క ప్రసంగం 1000 మందిని ఉద్ధరిస్తే ఒక్కడిని మరింత పాషండుండి చేస్తుంది. వాడి సంస్కార బలం అటువంటిది. అందుకే ఈ సంస్కారములు కూడా జన్మాంతరంలో మన వెంట తెలియకుండానే వస్తుంటాయి. ఇప్పుడే ఇవాళ సాయంకాలం ఆఫీస్లో అరగంట ఆఖరణ ఖాళీ ఉంటే మా గోపి గారితో ఆ సంస్కార బలం గురించి కాసేపు చర్చ జరిగింది. ఆ సంస్కారాలు ఎంత రహస్యంగా మనని వెన్నంటి వస్తుంటాయన్న దాని మీద చాలా అనుకోకుండా జరిగిన ప్రసంగాల్లో మంచి విషయాలు ముచ్చటిస్తుంటాం ఒక్కొక్కసారి. అందుకని ఇక సంస్కారాల్ని వెంట తెచ్చుకుంటుంటాడు. ఆ లోకవాసన, ఈ వాసనలు, లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, ఇవన్నీ వెంట తెచ్చుకుంటాడు. ఈ తెచ్చుకోవడం అలవాటు అనేటటువంటిది మనకి ఉట్టినే పోలా. లోపల పుణ్యం పాపం చెయ్యడం, లోపల పడేయడం అనేటటువంటి సంచోటి దగ్గర పెట్టుకోవడం అలవాటు మనకి.
ఈ అలవాటు తెలియకుండా పైన కూడా ఉంటుంది. అందుకే పరుసో లేకపోతే బ్యాగో ఏదో ఒకటి పట్టుకుని ఎడతాడు బయటికి వెళ్ళినప్పుడు. ఏదీ లేదనుకోండి, ప్యాంటుకే జేబు. ఇవన్నీ బహుశా లోపల వాసనల బలాలే వీటికి కూడా అలవాటు పడి వస్తుంటాయి మనతోటి. ఇవన్నీ తెలియకుండానే అందులో వేసుకుని పట్టుకెడుతుంటాడు ఈ సంచితోటి. అందుకని ఒక్కొక్కసారి గురువులు చెప్పినటువంటి మాటలు పాషండులకి కూడా పనికి రాకుండా పోతాయి, వాడు మరింత పాషండుడైపోతాడు. అందుచేత అలా వర్షించినటువంటి మేఘం, ఎవర్రా మీరు ఇన్నాళ్ళ నుంచి దాహంతో అలమటించిపోతున్నారు, ఒక్క చుక్క నీరు లేదు, పంటలు పండట్లేదు, అటువంటప్పుడు నేను సముద్రంలో నీళ్లు తాగి ఇంత కష్టపడి పైకొచ్చి వర్షించాను. ఆ వర్షించడం కూడా ఎలాగట, నల్లని మేఘము నీలి ఆకాశంలో చల్లతనంతో వచ్చి వర్షించిందిట. ఆ నల్లతనం చల్లతనం ఈ రెండు వాళ్ళకి ఆ మేఘం వెనకాతల గోపికలకి పరమాత్మ లక్షణాలు కనపడుతున్నాయి. గురువులో భగవంతుణ్ణి దర్శనం చేస్తారు. అందుకే గురువుకి పాదపూజ వచ్చింది, ఆ గురువుని స్తుతించడం వచ్చింది, గురువుని ఉపాసన చేయడం అన్నది వచ్చింది. అందుచేత ఆ గురువులో ఆ మేఘంలో వాళ్ళకి పరమాత్మని దర్శిస్తున్నారు, అంతటా భగవంతుణ్ణి చూడడం. For more videos like this, subscribe Big TV channel.